Dear friends, welcome to Roshan's English World. ఇవాల్టి మన ఈ వీడియోలో మనము ఇంగ్లీష్ గ్రామర్ పాయింట్ అయినటువంటి వాయిసెస్ గురించి తెలుసుకోబోతున్నామండి. మరి ఈ వాయిసెస్ని ముందుగా మనము వాయిస్ అంటే ఏంటి అని తెలుసుకుంటే కనుక డెఫినేషన్ చూడండి. ఇక్కడ ద టర్మ్ వాయిస్ ఈజ్ ఎ టర్మ్ దట్ ఈజ్ యూజ్డ్ టు డినోట్ ద ఫార్మ్ ఆఫ్ ద వర్బ్ విచ్ షోస్ if the subject in a given sentence is the doer or receiver of the action. The voice of a verb describes the relationship between the action and the participants of subject or object in a sentence. అంటే ఏమంటున్నాడండి, ఒక వాక్యంలోని క్రియ ఏదైతే ఉందో ఆ క్రియ ఆ వాక్యంలో ఉన్నటువంటి కర్తతో లేదా కర్మతో ఎలాంటి సంబంధాన్ని కలిగి ఉంది అనే దాన్ని తెలిపేది వాయిస్. మనం దీన్ని క్లియర్గా చెప్పుకుంటే సూక్ష్మంగా కనుక ఆ వాక్యం అనేది కర్తరీ వాక్యమా కర్మరీ వాక్యమా. మనం కర్తరీ కర్మరీ వాక్యాల గురించి విన్నాం కదండి తెలుగులో. కర్తరీ వాక్యం అంటే ఏంటి? ఒక వాక్యంలోని క్రియ అనేది దానిలో కర్త ప్రధానంగా ఉంటే దాన్ని కర్తరీ వాక్యం అని, కర్మ ప్రధానంగా ఉన్న వాక్యాన్ని కర్మరీ వాక్యం అని అంటుంటాం కదా. ఉదాహరణకి నేను మామిడి పండు తిన్నాను. ఇప్పుడు ఇక్కడ ఏం క్రియ జరిగిందండి? తినడం అనేది క్రియ. ఎవరు తిన్నారు? నేను తిన్నాను. దేన్ని తిన్నాను? మామిడి పండును తిన్నాను. సో ఇందులో నేను అనే వ్యక్తి పని చేస్తున్నాడు, పని చేసిన వ్యక్తిని ప్రాధాన్యత కలిగి ఉంది కనుక దీన్ని కర్తరి వాక్యం అని అంటారండి. మరి ఇదే వాక్యాన్ని మనం కర్మరి వాక్యంలో కనుక చెప్పుకుంటే ఏమవుతుంది? మామిడి పండు నాచే తినబడింది. ఇక్కడ తినబడిన దానికి ప్రాధాన్యతనిస్తూ అంటే కర్మకు ప్రాధాన్యతనిస్తూ అర్థం మారకూడదు. ఇక్కడ కర్మకు ప్రాధాన్యతనిస్తూ ఏర్పడినటువంటి వాక్యాన్ని కర్మరి వాక్యం అని అంటారు. సో ఈ వాయిసెస్ అనేవి రెండు రకాలుగా ఉంటాయి. అవేంటంటే there are two voices in English language and they are as follows. The first one is యాక్టివ్ వాయిస్ అండ్ ద సెకండ్ వన్ ఈజ్ ప్యాసివ్ వాయిస్. ఈ వీడియోలో మనము యాక్టివ్ వాయిస్ గురించి స్పష్టంగా తెలుసుకోబోతున్నాం. యాక్టివ్ వాయిస్ అంటే ఏంటి, మరి అది మనకు ఎలా వాడబడుతుంది, దాన్ని వాడడానికి గల రూల్స్ ఏంటి అనేవి మనము ఈ వీడియోలో మనము తెలుసుకుంటాం. చూడండి, యాక్టివ్ వాయిస్ in a sentence denotes the noun or pronoun that acts as the subject in the sentence is the doer of the action. చూడండి, ఇక్కడ ఏమంటున్నాడు? ఒక వాక్యం ఇప్పుడే చెప్పుకున్నాం కదా, ఒక వాక్యం అనేది కర్తరీ వాక్యం అయితే దాన్ని యాక్టివ్ వాయిస్ అంటాం. కర్తరీ వాక్యం అంటే కర్త ప్రాధాన్యత గలటువంటి, కర్త ప్రధానంగా ఉండేటటువంటి వాక్యాన్ని యాక్టివ్ వాయిస్ అని అంటాం. అయితే ఇంగ్లీష్లో మనకి ఒక గమ్మత్తు అయినటువంటి ఆర్డర్ ఉందండి. ఉదాహరణకి మనము తెలుగులో ఒక వాక్యం చెప్పుకుందాం. మనం చాలాసార్లు వింటూ ఉంటాం మన క్లాసుల్లో. నేను చదువుతున్నప్పటి నుంచి, బహుశా మా గురువులు చదివేటప్పటి నుంచి, నాకు చదువు చెప్పినటువంటి గురువు గారు వారు చదువుకునేప్పుడు, ఇప్పుడు మీరు రేపు రాబోయే కాలంలో ఇంకా మీ జూనియర్స్ కూడా ఈ ఎగ్జాంపుల్ నాకు వినిపిస్తూనే ఉంటుంది అనుకుంటాను. ఏంటి అంటే, రాముడు రావణుని చంపాను. రాముడు మహానుభావుడు, అతను రావణాసురుణ్ణి ఆయన అసురచేష్టలకు, అతని దుష్కర్యాలకు ఆయనను చంపడం జరిగింది. ఆయన ఒకసారి చంపాడు. ఇక్కడ మనము కొన్ని కోట్లు వందల సార్లు పాపం క్లాస్ రూముల్లో మనం ఎప్పుడు చెప్పుకునే ఎగ్జాంపుల్ అంటే ఈజీ టు అండర్స్టాండ్ కనుక మనం ఆ విషయాన్ని చెప్తూ ఉంటాం. ఏమని చెప్తుంటాము? రాముడు రావణుని చంపాను. ఇందులో పని చేసింది ఎవరండి? రాముడు అనే అతను పని క్రియ చేశాడు. ఏం చేశాడు? అతను రావణుని చంపాడు. చంపడం అనేది ఇక్కడ క్రియ. చంపబడింది ఎవరు? రావణుడు. మరి దీనిలో రాముడు అనేది ముందుగా ఉంది కనుక ఇది కర్తరీ వాక్యము, యాక్టివ్ వాయిస్. మరి దీన్నే మనం ప్యాసివ్ వాయిస్ లోకి మరి మారిస్తే రాముడు రావణునే చంపాలి, రావణుడే చావాలి. ఏ వాక్యం చేసినా అర్థం మారకూడదు కనుక దీన్ని ప్యాసివ్ వాయిస్ లో చెప్పుకున్నట్లయితే చూడండి, రావణుడు రాముని చే చంపబడ్డాడు. చే అనేది వస్తుంది. రావణుడు ముందొచ్చినా చావాలి, రావణుడు తర్వాత వచ్చినా చావాల్సింది రావణుడే. చంపేది ఎవరు అంటే రాముడు. రాముడిచ్చే చంపబడము, రాముడు చంపడం. ఇక్కడ ఈ వాక్యం మీకు ఎందుకు చెప్పానంటే, మనం బేసిక్గా ఉంటున్నటువంటి క్లాసెస్లో
due to the fluency or due to the video's length, the viewer అనే అతను అంటే ఇప్పుడు మనకు వింటున్న వ్యక్తులకు అర్థం కావాలి, రీచ్ కావాలి, క్లాసెస్ వల్ల ప్రయోజనం కలగాలి. ఈవెన్ తో ఇఫ్ దే వాంట్ టు టేక్ ద నోట్స్ దే క్యాన్ బి ప్రిపేర్ అ నోట్స్ ఫర్ దేర్ ఎగ్జామ్ ప్రిపరేషన్ or any other purpose. Because of that, I am making these videos in a very simple way, and I am giving you the reasonable and similar examples to easy to understand, my dear friends. So here active voice లో ఇప్పుడు నేను చెప్పాను కదా, గమ్మత్తైన విషయం ఏంటి అంటే ఇప్పుడు చూడండి, పైన ఏం చెప్పుకున్నాము, రాముడు రావణుని చంపాడు. ఫస్ట్ రాముడు అనేది కర్త. కర్త అంటే బండ గుర్తు పెట్టుకోండి, జో కర్నే వాలా ఓ కర్త. కర్త అంటే ఏంది, చేసేవాడు అని గుర్తుపెట్టుకోండి, క్రియ. రెండోది రావణుడు ఇక్కడ ఎవరు, కర్మ. అంటే ఆ పని చేసింటే ఆ పని చేసిన పనికి ఫలితాన్ని అనుభవించేది కర్మ. అంటుంటాం కదా, మన కర్మ ఇట్లా కాలింది, మన కర్మ అట్లయింది. ఆ కర్మ అనుకుని ఇక్కడ గుర్తుపెట్టుకోండి. కర్త, కర్మ వచ్చింది, తర్వాత ఏమొచ్చిందండి, క్రియ వచ్చింది, చంపెను. రాముడు రావణుని చంపెను అంటే ఇక్కడ ఇది ఏ ఆర్డర్ లో ఉంది, సబ్జెక్ట్ వచ్చింది, దాని తర్వాత ఆబ్జెక్ట్ వచ్చింది, దాని తర్వాత వర్బ్ వచ్చింది. వర్నాక్యులర్ లాంగ్వేజెస్ అంటే మన ప్రాంతీయ భాషల్లో మనము సబ్జెక్ట్, ఆబ్జెక్ట్, వర్బ్ ఈ విధంగా మనం వాడుతూ ఉంటాం. అంటే SOV, సబ్జెక్ట్, ఆబ్జెక్ట్, వర్బ్ ఈ ఆర్డర్లో మన భాషలు ఉంటే, ఇంగ్లీష్ భాష మాత్రము ఎలా ఉంటుందండి, సబ్జెక్ట్, వర్బ్, ఆబ్జెక్ట్. ఇక్కడ చూడండి, సబ్జెక్ట్ వర్బ్ ఆబ్జెక్ట్ లేదా ఆబ్జెక్ట్ వర్బ్ సబ్జెక్ట్ అయినా ఉంటుంది. అంటే కర్త, దాని తర్వాత క్రియ, దాని తర్వాత కర్మ, లేదా కర్మ దాని తర్వాత క్రియ, దాని తర్వాత కర్త. ఈ రెండిట్లో ఏదో రూపంలో ఉంటుంది. అర్థమైంది కదా. మళ్ళీ ఒకసారి చూడండి, SVO ఫామ్ లో లేదా OVS ఫామ్ లో ఇంగ్లీష్ భాషలో వాక్యాలు ఉంటే మన భాషల్లో ఎలా ఉంటుంది అంటే SOV లేదా OSV రూపంలో ఉంటాయి. ఇప్పుడు యాక్టివ్ వాయిస్ అనే దానికి ఏ ఫామ్ లో ఉంటుంది సెంటెన్స్ అంటే, సబ్జెక్ట్ ఉంటుంది ముందు, దాని తర్వాత వర్బ్ యాడ్ అవుతుంది, దాని తర్వాత ఆబ్జెక్ట్ అనేది యాడ్ అవుతుంది. మరి ఇందులో నెక్స్ట్ మనము ఈ యాక్టివ్ వాయిస్ కి కొన్ని రూల్స్ ఉన్నాయండి. ఆ రూల్స్ ఏంటి అనేది మనము చూద్దాం. రూల్స్ అంటే ఏంటండి, నియమాలు లేదా నిబంధనలు. ఈ భాషను మనము వాడడానికి గల అక్కడ మనం ప్రిపేర్. మరి రూల్స్ ఆఫ్ యాక్టివ్ వాయిస్ కి చూసుకున్నట్లయితే మనము denotes that the subject is performing the action. ఫస్ట్ వన్ ఏంటి అంటే అండి, ఇందులో కర్త ప్రాధాన్యత గల యాక్షన్ మూడ్ లో ఉంటాడు అని అర్థం. రెండో కండిషన్ చూడండి, ద యాక్టివ్ వాయిస్ డస్ నాట్ రిక్వైర్ ఎ లింకింగ్ వర్బ్ ఆర్ టు మేక్ సెన్స్. అంటే యాక్టివ్ వాయిస్ లో ఎలాంటి లింకింగ్ వర్బ్ ఆవశ్యకత ఉండదు. ద యాక్టివ్ వాయిస్ ఫోకసెస్ ఆన్ ద డూయర్ ఆఫ్ ద యాక్షన్. యాక్టివ్ వాయిస్ అనేది కర్తరి వాక్యంగా ఉంటుంది, కర్తకు ప్రాధాన్యత ఇచ్చేటటువంటి వాక్యంగా ఉంటుంది. చివరగా ఇట్ హ్యాస్ డైరెక్ట్, క్లియర్ అండ్ స్ట్రాంగ్ టోన్. యాక్టివ్ వాయిస్ ఎప్పుడు కూడాను స్పష్టంగా ఉంటుంది, సులువుగా అర్థమయ్యే రీతిలో ఉంటుంది. మరి యాక్టివ్ వాయిస్ లో వాడబడేటటువంటి కర్త ఏదైతే ఉందో అది ఉంటే ప్రాపర్ నౌన్, లేదంటే ఏదైనా సరే ఏదైనా నౌన్, మనకి ప్రాపర్ నౌన్, కామన్ నౌన్, ఎనీ నౌన్, లేదా ప్రొనౌన్స్ వాడబడితే ఆ ప్రొనౌన్స్ ఏవై ఉంటాయి అంటే ఐ, హీ, వి, షీ, దే, ఇట్. ఇవి మనకి ఇందులో వాడబడేటటువంటి ప్రొనౌన్స్. ఉదాహరణకి ఐ ఆమ్ గోయింగ్ టు స్కూల్, నేను. ఇక్కడ ఐ అనేది నేను బడికి వెళ్తున్నాను. హీ ఈస్ ప్లేయింగ్ క్రికెట్, అతడు క్రికెట్ ఆడుతున్నాడు. వి ఆర్ సింగింగ్ సాంగ్స్, మనము పాటలు పాడుతున్నాము. షీ క్యారింగ్ ఏ బ్యాగ్, ఆమె బ్యాగును తీసుకుని వెళ్తుంది లేదా మోస్తూ ఉంది. దే ఆర్ లిజనింగ్ ఇంగ్లీష్, వారు ఇంగ్లీష్ వింటున్నారు. ఇట్ ఈస్ బౌన్సింగ్, ఇది ఎగురుతుంది. ఇలా ఇక్కడ మనము ఈ ప్రొనౌన్స్ ని వాడతాము. మరి కొన్ని ఎగ్జాంపుల్స్ ఇక్కడ మనము చూద్దామా యాక్టివ్ వాయిస్ కి.
ఐ ఆమ్ కుకింగ్ అ మీల్. నేను వంట సిద్ధం చేసుకుంటున్నాను, వండుకుంటున్నాను. సమ్ వన్ విల్ వాక్ హర్ డాగ్. ఎవరో ఒకరు ఆ కుక్కను వాక్కి తీసుకువెళ్తారు, ఆమె కుక్కని. దే వోర్ ఎ స్వెటర్. దే ఓర్ అంటే వేర్కి పాస్ట్ టెన్స్ కదా, ఇక్కడ ఏమంటున్నాడు, వారు స్వెటర్ ధరించారు. జాన్ ఫ్లూ ద కైట్. జాన్ గాలిపటాన్ని ఎగురవేసెను. హీ రైట్స్ అన్ ఎస్సే. అతను ఎస్సేస్ రాస్తూ ఉంటాడు. షీనా డోస్ ద హోంవర్క్. షీనా హోంవర్క్ చేసింది. షీ కేర్స్ ఫర్ ద ర్యాబిట్. ఆమె ఆ కుందేలు పట్ల శ్రద్ధ వహిస్తుంది లేదా కుందేలు బాగోగులను చూసుకుంటుంది. జాకబ్ ఆల్వేస్ ప్లేస్ ద గిటార్. జాకబ్ ఎప్పుడు గిటార్ వాయిస్తూ ఉంటాడు. ఇవి ఇక్కడ మనకు యాక్టివ్ వాయిస్ కి సంబంధించినటువంటి కంప్లీట్ ఇన్ఫర్మేషన్. ఈ ఎగ్జాంపుల్స్ అండ్ డెఫినేషన్ మీకు చక్కగా అర్థమైందని అనుకుంటున్నాను. మరి మన నెక్స్ట్ వీడియో ఈ వాయిస్ లోని రెండో రకమైన వాయిస్ ప్యాసివ్ వాయిస్ కు సంబంధించి ఉంటుంది. మరి ఈ ప్యాసివ్ వాయిస్ గురించి మనం మన నెక్స్ట్ వీడియోస్ లో తెలుసుకుందాం. అంటిల్ దెన్, గుడ్ బై, టేక్ కేర్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.